శ్రీ విఘ్నేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. మహాసరస్వత్యై నమః. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పబోయే రాసులు ఏవైతే ఉన్నాయో వారికి కొంచెం కష్టకాలమైన రాసులని చెప్పవచ్చు. శని, రాహు ఈ రెండు వీరిని జీవితాలను కొంచెం కుదిపివేస్తున్నాయి. అవి ఏ రాసులు, వాటికి ఎలాంటి ఫలితాలను ఇస్తాడు మీకు రాహు శనులు, ఎలాంటి కష్టాలను ఇస్తాడు, వాటిని ఎలా ఎదుర్కొంటే మీకు సమస్య నుండి పరిష్కరింపబడతారన్న విషయాన్ని తెలియజేస్తున్నాను. నామ నక్షత్రాల మీద కానీ జాతకరీత్యా నక్షత్రాది ప్రకారంగా కానీ ఏవైతే రాసులు ఉంటాయో ఆ రాసులు ఈ రాసులకు ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఒకటి కుంభరాశి వారికి. కుంభరాశి వారికి జన్మరాహు నడుస్తూ ఉన్నాడు. 1.5 సంవత్సరాలు రాహు ఇబ్బందికరంగా చేస్తాడు. వీరికి గురుబలం ఉన్నా కానీ అంత పెద్దగా గురువు వల్ల కొంతవరకు తగ్గిపోవచ్చు, కానీ జన్మంలో రాహు ఉన్నప్పుడు మాత్రం చాలా కొద్దిగా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారంటే దుర్వ్యసనాలకు లోనవుతూ ఉంటారు, అట్రాక్టివ్ అవుతూ ఉంటారు, ఏం కాదులే అనిపిస్తుంది, తర్వాత ఇబ్బంది పాలవుతారు. ప్రేమ వ్యవహారాలు బెడిసి కొడుతూ ఉంటాయి. దంపతుల మధ్య అన్యోన్యం క్షీణిస్తూ ఉంటుంది. విదేశాలకు వెళ్ళాలన్న సంకల్పం సరిగా తీరదు. విదేశాల్లో ఉన్న వారు ఇబ్బంది పడుతూ ఉంటారు. రాహు వల్ల జూదాలాడాలని, షేర్ మార్కెట్లో డబ్బులు పెట్టాలని, వాటిని సంపాదిస్తామని అనిపిస్తుంది, కానీ సున్నా అయిపోతుంది. జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా యువకులకు తెలియజేస్తున్నాను, 40 దాటిన వారికి కొంచెం తగ్గుముఖంగా ఉండవచ్చు, కానీ 25 నుంచి 40 వరకు ఉండే యువకులకు అట్రాక్టివ్ చేసి జీవితాలను ఖరాబు చేస్తూ ఉంటాడు. కాబట్టి దీనివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే కుంభరాశి వారికి, మీనరాశి వారికి జన్మంలో శని ఉన్నాడు. 2.5 సంవత్సరాల కాలం, దాదాపు ఇప్పుడు ఒక 6 నెలలు అయిపోయి ఉండవచ్చు. 2 సంవత్సరాల కాలం. దాని తర్వాత కూడా మీకు మీనరాశి నుంచి వెళ్ళి మేషరాశిలోకి వచ్చినాక శని కూడా మీకు ఉంటారు. 6.5 సంవత్సరాల కాలం ఇబ్బందిగా ఉంది. దీన్ని ఏనార్థం శని అని కూడా అంటారు. కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఉండాలి. పెట్టుబడులు ఏమైనా పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించాలి. గతంలో మీరు 100% పెట్టుబడులు పెడితే ఇప్పుడు ఒక 25% మాత్రమే పెట్టండి. ఇన్వెస్ట్మెంట్ తగ్గించండి. ఎందుకంటే మీరు అనుకున్నంత స్థాయిలో లాభాలు రావు, నష్టాల పాలైపో అవకాశం ఉంది. మీ వ్యాపారంలో మీ మాట తగ్గుముఖం పడుతుంది. కాబట్టి ఏ పని చేసినా సత్యవాక్కుతో అది నిజంగా ఉంటేనే చేయండి. మీ ఊహలకు అందని నష్టాలు జరిగే అవకాశం ఉంది. ఇది జరుగుతుంది అని మీరు అనుకోలేని సంఘటనలు మాత్రమే జరుగుతాయి. కుటుంబ పెద్దగా ఉంటే బంధువులతో విరోధాలు జరుగుతాయి. దాంతోపాటు మీ పిల్లలు కూడా మిమ్మల్ని ఇబ్బంది చేసే అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది ఈ మీనరాశి వారు ఎవరైతే ఉన్నారో. రాహు కూడా 12వ ఉన్నాడు, దానివల్ల కూడా ఇబ్బంది జరుగుతూ ఉంటుంది. ఇక మేషరాశి వారికి 12వ స్థానంలో శని, 11వ స్థానంలో రాహు శుభుడుగా ఉన్నాడు. 12వ స్థానంలో శని అంటే ఇక్కడ మనకు మీనరాశిలో శని ఉన్నాడు కాబట్టి వీరికి కూడా శని నడుస్తూ ఉన్నట్టే. కోర్టు కేసులు వాయిదా పడతాయి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మానసికమైన ప్రశాంతత కలిగి ఉండరు. ఆరోగ్య భంగం జరిగే అవకాశం ఉంది. కాబట్టి మీరు తగు జాగ్రత్తలలో ఉండవలసిన అవకాశం ఉంది. తర్వాత రాహు 11వ స్థానంలో ఉన్నాడు, లాభాధికారిగానే ఉన్నాడు రాహు వల్ల మీకు అనుకోకుండా లాభాలు జరగవచ్చు, కానీ మీరు ఎక్స్పెక్ట్ చేసేది మాత్రం ఏది జరగదు. రాహు చేసే అద్భుతాలు ఏమిటనంటే ఈ పని జరగదని వదిలేస్తే అది జరిగి తీరుతుంది. అనుకోని లాభాల వల్లనే మీరు ఏమైనా సంతృప్తి పడాలి, కాబట్టి వేరే లేదు. మీరు శని వల్ల ఖచ్చితంగా శరీరం అలసిపోతుంది, మానసికమైన క్షోభను అధిగమించవలసిన అవసరం వస్తుంది. కాబట్టి ఈ మేషరాశి వారు చాలా జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇకపోతే సింహరాశి వారికి అష్టమంలో శని, అష్టమ శని వల్ల చాలా ఇబ్బందిదాయకంగా ఉంటుంది. జన్మశని కంటే అష్టమ శని కొంచెం తక్కువగా ఉంటుంది. ఆర్థికంగా నష్టము, దాంతోపాటు పదవీ భ్రష్టతగా జరిగే అవకాశం ఉంది.
ఏవైనా పదవులు ఉంటే సక్రమంగా నిర్వర్తించండి. రాజకీయ పదవులే కానీ, ప్రభుత్వ పదవులే కానీ, ఇంకా ఇతరత్ర విషయాలలో, కోర్టు వాద్యాలలో కానీ, పోలీసు సంబంధించిన విషయాలలో కానీ, ఏ విషయంలోనైనా కానీ మీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఆ సర్వేశ్వరుని మీరు ఎప్పుడూ ప్రార్థిస్తూ నడవలసిన అవసరం ఉంది. 1 కుంభరాశి, 2 మీనరాశి, మేషరాశి, సింహరాశి వీరు జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉంది. ఇందులో కొన్ని రాశులకు వివాహ యోగ్యత కూడా ఉంది. కానీ మొత్తానికి వారికి 2.5 సంవత్సరాల కాలం ఇబ్బందిదాయకంగా ఉండబోతూ ఉన్నది. మరి శని కష్టాలు ఎలా తీరాలి? ఈ రాహు కష్టాలు ఎలా తీరాలి? మన పూర్వకాలం నుంచి ఉన్న ఆచరించే విషయమే. శనికి తైలాభిషేకాలు చేయండి, రుద్రాభిషేకాలు చేయండి, రాహుకు దుర్గాదేవిని ఆరాధించాలి. ఒక 5 వారాలు మీరు ఏ దుర్గామాత దేవాలయంలోకి వెళ్ళి ప్రదక్షిణలు చేసి ఒక ఏదైనా ప్రమిదలో కానీ లేకుంటే నిమ్మకాయలో దీపం పెట్టడం కానీ చేయండి. ఓం ధూమ్ దుర్గాయ నమః అనే మహామంత్రాన్ని, ఇది గొప్ప మంత్రం అండి, 3 అక్షరాల మంత్రమే, కానీ మీకు చాలా లాభం జరుగుతుంది. ఓం ధూమ్ దుర్గాయ నమః ఈ మంత్రాన్ని చదవండి. 5 వారాలు చదవండి. రాహు వల్ల మీకు లాభం జరుగుతూ ఉంటుంది. ఈ శని సరిగా లేనప్పుడు అందులకు కానీ, ఇప్పుడు చలికాలం నడుస్తూ ఉంది, ఎవరైనా పేదవాళ్ళు రోడ్డు పక్కన ఉంటే వారికి ఏమైనా మీరు కంబళ్ళే కానీ, లేదా ఏదైనా రగ్గులే కానీ, లేకపోతే ఏదైనా షటర్సే కానీ కొనియండి. ఇది చాలా లాభంగా ఉంటుంది. లేదు బాగా కష్టపడుతున్నాం గురుగారు, ఇంకా చాలా ఇబ్బందిదాయకంగా ఉంది, దీన్ని తొలగించుకునే మార్గం ఏదైనా ముఖ్యంగా ఉంటే సూచించండి అని అంటే నా సూచన చేస్తున్నాను. దీనికి ఒక శని యంత్రం ఉంటుంది 5x5 సైజులో. దానికి శని అక్షరాలు, బీజాక్షరాలు చెక్కబడి ఉంటాయి రాగి రేగి పైన. దాని మీ గోత్రనామాలతో జపతపాదులు ఆచరించి దాని యొక్క శక్తివంతంగా తయారు చేసి పంపిస్తాను. ఆ యంత్రాన్ని 18 రోజులు కనుక నేను ఒక మంత్రాన్ని ఇస్తాను. ఆ మంత్రాన్ని చదివి మీరే చదవాలి, ఎవరో చదవకూడదు. మీరే స్పష్టతగా చదివి ఆ స్వామికి నమస్కరించి ఆ రోజు పెట్టిన పువ్వులు, అక్కడ ఉండబడే కొబ్బరి ముక్కలు అవన్నీ కూడా 18వ నాడు తీసుకొని వెళ్ళి చెరువులో వేసి మీ బాధను తెలియజేసుకుంటే శాంతి నివారణ జరుగుతుంది. చాలా మట్టుకు ఒక 70-80% వరకు మీరు ప్రశాంతంగా ఉండగలుగుతారు. ఏదో భయపెడుతున్నాను నేను మీరు అనుకోకూడదు. శని వల్ల జరిగే సంఘటనలు ఇవన్నీ, దానివల్ల మీరు నష్టపోయే అవకాశం ఉంది కాబట్టి తెలియజేస్తున్నాను. జాతకంలో దోషాలు ఉన్నా కానీ ఇలానే జరుగుతూ ఉంటుంది. కాబట్టి మీకు ఏదైనా సమస్యలుగా అనిపిస్తే, జాతకాన్ని విశ్లేషించాలన్న భావన కనుక మీకు ఉంటే ఈ కింది నెంబర్ ఫోన్ చేయండి, మీకు సహకరిస్తాను. ఉంటాను. సర్వే జనా సుఖినో భవంతు.